నమస్తే వెల్కమ్ టు సెసిటీవీ నా పేరు నరేష్. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీని కలిశారు. ఇక మోదీని కలిసి పవన్ కళ్యాణ్ చాలాసేపు మాట్లాడారు. మహారాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన ఫలితాలపై, పవన్ ప్లే చేసిన రోల్పై, పవన్ కళ్యాణ్ ప్రసంగాలపై మోదీ కితాబిచ్చారు. ఇక తాను తనకి కీలక పదవి ఇస్తున్నట్టు కూడా తెలిపినట్టు తెలుస్తోంది. ఇక ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ని మెచ్చుకున్నారు. మీ సర్వీస్ కానీ మీ సేవలు మాకు అవసరం అని చాలా బాగా మాట్లాడారు, చాలా ఉధృతంగా ప్రసంగించారు అని. తమ భావజాలానికి దగ్గరగా పవన్ కళ్యాణ్ ఉండడం మోదీకి కూడా ప్లస్ అయిందనే చెప్పుకోవాలి. ఇక పవన్ కళ్యాణ్ మోదీకి సంబంధించి ఆసక్తికర చర్చ జరిగింది. ఫోటోలు కూడా బయటకు వచ్చే విజువల్స్ మనం చూస్తున్నాము. మోదీకి సంబంధించి చాలాసేపు పవన్ మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ని చాలా మెచ్చుకున్నారు మోదీ. ఇక భవిష్యత్తులో కూడా కలిసి పనిచేయాలని, భవిష్యత్తులో కూడా తమ ఎక్కడ పోటీ చేసినా కూడా మిత్రపక్షం కాబట్టి ఖచ్చితంగా మాకు సపోర్ట్గా ఉండాలని పవన్ కళ్యాణ్ మోదీ కోరారు. ఇక నువ్వు దొరికిన మాకు ఒక అస్త్రము అని చెప్పేసి మోదీ మాట్లాడడం జరిగింది. గతంలో కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ ముందే మోదీ ప్రమాణ స్వీకారోత్సవం రోజు ఇది ఈయన పవన్ కాదు తుఫాన్ అనేది ఆయన మాట్లాడడం జరిగింది. జాతీయ మీడియాలో హల్చల్గా మారింది పవన్ కళ్యాణ్. ఇప్పుడు కేవలం స్టేట్ పాలిటిక్స్లోనే కాదు, నేషనల్ పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఇక రాబోయే ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లోనూ పవన్ తమకు సపోర్ట్ చేయాలని, ఇక మిత్రపక్షంలో భాగంగా పవన్ కళ్యాణ్ వచ్చి ఆయన ప్రచారం నిర్వహించాలని మోదీ కోరారు. ఇక ఢిల్లీలో కూడా దాదాపు 10 లక్షలకు పైగా తెలుగు ఓటర్లు ఉన్నారు. ఇది గత గణాంకాలు. ఇంకా చాలా అప్డేట్ అయింది. చాలామంది ఓటర్లు కూడా పెరిగారు. 12 నుంచి 15 లక్షల వరకు కూడా తెలుగు ఓటర్లు ఢిల్లీలో ఉంటారు. అక్కడ పవన్ కళ్యాణ్ కనుక ప్రచారం చేస్తే ప్లస్ అవుతుంది అనేది మోడీ ఉద్దేశం. ఇక పవన్ కళ్యాణ్తో చాలాసేపు ముచ్చటించారు. మనం చూస్తూ ఉంటాము, ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులు వెళ్ళి ప్రధాని మోదీతో మీట్ అయిన విజువల్స్, ఫొటోస్. గతంలో చంద్రబాబు నాయుడు కానీ, కేసీఆర్ కానీ, జగన్మోహన్ రెడ్డి కూర్చొని మాట్లాడిన విజువల్స్ మనం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ముఖ్యమంత్రి లాగే వెళ్ళి అక్కడ మోదీతో కూర్చొని మాట్లాడే ఫొటోస్, విజువల్స్ చూస్తే పవన్ కళ్యాణ్ స్టామినా, పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లో చక్రం దింపే టైం కూడా వచ్చినట్టు కనిపిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి మోదీ ఏమిస్తారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎన్డీఏ కూటమి స్టార్ క్యాంపెయినర్గా పవన్ కళ్యాణ్ నియమిస్తారా లేదా అనేది చూడాలి. ఇక ఢిల్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో పవన్ సేవలు తమకు అవసరం అని మోదీ మాట్లాడినట్టు తెలుస్తోంది.